ప్రభుత్వం 111 జీవో ప్రాంతంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు 111 జీవో విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 111 జీవోపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఇప్పటి వరకు సందిగ్ధం నెలకొంది. ఈ క్రమంలో 111 జీవోపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి అందుకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో 111 జీవోపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం 2023 మేలో 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో అథారిటీ ఏరియా నిబంధనల మేరకు ఇకపై 111 జీవో పరిధిలోని ప్రాంతాల్లోనూ నిర్మాణాలు చేసుకోవచ్చని అప్పట్లో కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. 111 జీవో పరిధిలోని 84 గ్రామాల్లోని 1.32 లక్షల ఎకరాలకు పైగా భూమి అందుబాటులో ఉంది. అయితే నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలను మాత్రం ఖరారు చేయకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ 111 జీవో ప్రాంతంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో 111 జీవో ఉపసంహరణపై రేవంత్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. అయితే 6 గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిధుల సమీకరణలో భాగంగానే కంచె గచ్చిబౌలి భూములను అమ్మాలని భావించిన రేవంత్ సర్కార్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 111 జీవో ప్రాంతంలో ఉన్న 1.32 లక్షల ఎకరాల్లో సుమారు 30,000 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఆ ప్రాంతానికి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎటూ 111 జీవోను ఎత్తేసింది కనుక అక్కడ నిర్మాణాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను వివరాలడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 111 జీవో ప్రాంతానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, గైడ్లైన్స్ మేరకు అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ భవన నిర్మాణ నిబంధనలు, జలాశయాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, జోన్ల ఏర్పాటు, మాస్టర్ ప్లాన్ వంటి వాటిపై సమగ్ర నివేదిక రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం అధికారులతో ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించనున్నట్లు సమాచారం. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లను రక్షించుకుంటూనే పర్యావరణానికి హాని జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ అధ్యయనం చేయనుందని అంటున్నారు. 111 జీవో ప్రాంతంలో ఆంక్షలను ఎత్తేసి ప్రభుత్వ భూములను అభివృద్ధికి ఉపయోగించుకోవడంతో పాటు కొంతమేర భూములను అమ్ముకోవచ్చని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.